నమస్తే ఫ్రెండ్స్, విష్ణు వందన పొదరిల్లుకి స్వాగతం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ విష్ణు వందన పొదరిల్లును సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఇది నా స్టైల్లో చాలా ఈజీ అండ్ క్విక్గా ఎలా చేసేసుకుందాము చూద్దామా. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు పన్నీర్, బటర్ అండ్ 2 టొమాటోస్ని తీసుకొని ఇలా స్లైసెస్ చేసుకున్నాను అనమాట. అండ్ 2 to 3 చిన్న చిన్న ఆనియన్స్ని తీసుకొని అలా స్లైసెస్ చేసుకున్నాను. కసూరి మేతి, జీడిపప్పు, బిర్యానీ స్పైసెస్ అనమాట. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి. తర్వాత సాల్ట్, గరం మసాలా, కారం, చికెన్ మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేయాలన్నమాట. బటర్ వేసిన తర్వాత అది కరగనివ్వాలి. సో ఇప్పుడు మనకు బటర్ కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ పన్నీర్ అనేది మేము ఇంట్లో చేసుకున్నాం అన్నమాట. పాలు వేగిపోయి ఉంటే అవి పడేయడం ఎందుకనేసి ఇలా పన్నీర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ పన్నీర్లో కొంచెం పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. ఇప్పుడు ఈ పన్నీర్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కాబట్టి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఫస్ట్ టొమాటో వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటో 70% మగ్గాయి. తర్వాత ఆనియన్ వేసి, ఆనియన్ చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు ఆనియన్ వేస్తే అవి రెండు మిక్స్ చేసి బాగా తిప్పుతూ ఉంటే టమాటోస్ 100% అండ్ ఆనియన్స్ కూడా 100% మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు టమాటోస్ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత వాటిని చల్లారాక మిక్సీలో వేసుకొని అలానే జీడిపప్పు కొంచెం వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ వేసి బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, ఇలాచి అండ్ బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసి అవి చిటపటలాడనివ్వాలన్నమాట. ఇప్పుడు జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని అందులో వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన కారం, ఉప్పు, ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా టేస్ట్కి తగినంత వేసి బాగా మిక్స్ చేయాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ కూడా దాంట్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు వీటిని ఉడకనివ్వాలన్నమాట. కొద్దిసేపు ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. సో ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, కసూరి మేతిని బాగా మిక్స్ చేసి ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత అది కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఒక 1 or 2 minutes ఉడకనిస్తే యమ్మీ పన్నీర్ బటర్ మసాలా రెడీ. చూసారు కదా నా స్టైల్లో ఎంత సింపుల్గా చేస్తానో. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు చూసారంటే కొంచెమైనా నా ఛానల్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.